ఒకవేళ ఇంకా యేసుక్రీస్తును సంపాదించుకోకపోతే, తోమ అంగీకరించినట్లుగా ఆయన పునరుద్ధారుడైన దేవుడని, పునరుద్ధారుడైనటువంటి ప్రభు అని ఇంకా మనం నోరు ఒప్పుకోకపోతే, మన హృదయంలో విశ్వాసం లేనట్లే ఇంకనూ మనము విశ్వాసంలో కాక ఎక్కడ నిలిచున్నట్లు? అవిశ్వాసంలోనే నిలిచున్నట్లు. కాబట్టి అవిశ్వాసమును బట్టి మన మందిరానికి రానవసరం లేదు. అవిశ్వాసమును బట్టి బహుశా అందరి ముందు విశ్వాస ప్రదర్శన చేయని అవసరం లేదు. అవిశ్వాసంలో ఉన్నంత వరకు ఏ దేవుడు ఏంటో మనకు అర్థం అవనట్లేదు. అవిశ్వాసంలో ఉన్నంత వరకు ఆయన అంగీకరించలేం. అవిశ్వాసంలో ఉన్నంత వరకు ఆయన మన కళ్ళ ముందు కనబడినప్పటికీ కూడా మనలో ఎంత అనుమానం ఉంటా ఉందంటే, ఆయన గాయాలలో నేను వేలు పెట్టేదాకా నేను నమ్మనే నమ్మను అని మంకు పెట్టుకున్నటువంటి తోమా ఎలాంటి వాడు? మీరు గుళ్ళో కూర్చున్న అలాంటి వారే, మీ చేతిలో బైబిల్ ఉన్నా అలాంటి వారే, మీ తలల మీద ముసుకున్న అలాంటి వారే. ఆయన అంగీకరించలేనటువంటి జీవితం ఎప్పటికీ దేనిలో నిలిచినట్లట? అవిశ్వాసంలో నిలిచినట్లు. కానీ అవిశ్వాసాన్ని దాటగలిగితేనే మనం విశ్వాసాన్ని సంపాదించుకోగలుగుతాం. ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడంటే యేసుక్రీస్తును మన జీవితంలోనికి సంపాదించుకోగలం. కాబట్టి ఈ ఉదయకాలన మనం యేసుక్రీస్తును సంపాదించుకున్నాం. క్రీస్తును సంపాదించుకున్న బట్టి ఏం కలుగుతుంది? దాన్ని చదివాం కదా రోమిలికి రాసిన పత్రికలో, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని మన హృదయమందు విశ్వసించిన యెల్లా మనం ఏమవుతామట? రక్షణ పొందాం. అంటే యేసుక్రీస్తును సంపాదించుకున్న ప్రతి ఒక్కరు పొందుకునేది ఏంటంట? రక్షణ పొందుకుంటారు. రక్షణ మాత్రమే కాదు, యోహాను సువార్త 1:12 వచనం ప్రకారంగా తన ఎందరు అంగీకరించెదరో అనగా తన నామమునందు విశ్వాసం వచ్చినటువంటి వారికి దేవుని పిల్లలకు ఆయన ఏమిచ్చాడట? అధికారం ఇచ్చాడు. నేనంటాను